హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను కాస్మిక్ బైట్ మెకానికల్ కీబోర్డ్ని అన్బాక్స్ చేస్తున్నాను. కీబోర్డ్లో 2 టైప్స్ ఉంటాయి. మెంబ్రేన్ కీబోర్డ్ ఉంటుంది, మెకానికల్ కీబోర్డ్ ఉంటుంది. మెకానికల్ కీబోర్డ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మెంబ్రేన్ కీబోర్డ్ వచ్చేసి మీకు అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు. అండ్ దీనిలో క్లిక్కీ సౌండ్ వస్తుంది మీకు టైప్ చేసినప్పుడు. మెంబ్రేన్ కీబోర్డ్లో క్లిక్కీ సౌండ్ రాదు. అయితే నేను తీసుకున్న మోడల్ పేరు వచ్చేసి CBGK12 నియాన్ మోడల్ ఇది. అండ్ ఇది చూడండి, మెకానికల్ కీబోర్డ్ విత్ రెయిన్బో LED. ఇందులో చాలా LED లైట్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్ ఇక్కడ ఉంటుంది చూడండి. కలర్ఫుల్ స్టడీ, కలర్ఫుల్, రెయిన్బో, రిపెల్, స్క్రాంబుల్, స్నేక్, స్ట్రీమింగ్, రిపిల్, ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో లైట్స్ మనకు. ఇందులో మనకు మెకానికల్ బ్లూ స్విచ్ ఉంటుంది. మామూలుగా స్విచ్చెస్లలో చాలా టైప్స్ ఉంటాయి. బ్లూ స్విచ్, బ్రౌన్ స్విచ్. నేను బ్లూ స్విచ్లో తీసుకున్నాను. అంటే స్విచ్ సౌండ్, ఒక్కొక్క స్విచ్లో ఒక్కొక్క సౌండ్ వేరియేషన్ ఉంటుంది. 50 మిలియన్ స్ట్రోక్స్ లైఫ్ స్పాన్ చూడండి, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మామూలుగా మనకు బ్యాంక్స్లలో కూడా అందరూ మెకానికల్ కీబోర్డ్ యూజ్ చేస్తారు. వాళ్ళు TVS కంపెనీ మెకానికల్ కీబోర్డ్ యూజ్ చేస్తారు. అందులో లైట్స్ ఉంటాయి, కానీ కొన్ని ఏళ్ళ నుంచి యూజ్ చేస్తారు వాళ్ళు. మినిమం ఒక్కొక్కటి 9-10 ఏళ్ళు వాడతారు, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అది. అండ్ యాంటీ గోస్టింగ్, ఇందులో మనకు యాంటీ గోస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఫీచర్. రెయిన్బో LED ప్యాటర్న్ ఉంటుంది ఇందులో. మల్టీమీడియా షార్ట్ కట్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. లైక్ మనకు ప్లే, పాస్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, ఇలా మల్టీమీడియా షార్ట్ కట్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి మనకి ఇందులో. ఇది నేను ఎంత తీసుకున్నాను, కాస్ట్ వచ్చేసి జస్ట్ 2000 రూపీస్కి తీసుకున్నాను. మీరు ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు, అమెజాన్లో కొనుక్కోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇది ఎలాంటి ప్యాటర్న్తో వస్తుందో చూడండి. కంపాటబుల్ విండోస్ అన్ని మోడల్స్తో కంపాటబుల్ ఉంటుంది ఇది. ఇక్కడ బ్లూ స్విచ్ ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు చూడండి, యారో కీ స్విచ్చెస్. అండ్ ఇది విండోకి లాక్ ఫంక్షన్. అండ్ మనకు 50 మిలియన్ స్ట్రోక్ లైఫ్ స్పాన్ గురించి ఇస్తున్నారు కీస్ వచ్చేసి. అండ్ మనకు 12 మల్టీ టాస్కింగ్ షార్ట్ కట్స్ ఉంటాయంట ఇందులో. అండ్ ఇక్కడ మనం ఇంకా ఏమన్నా చూద్దాము. కీబోర్డ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఇంతకంటే. కాంపాక్ట్ మెకానికల్ కీబోర్డ్ ఇది, అంటే చిన్నగా ఉంటుంది. మెకానికల్ కీబోర్డ్లో కూడా కొన్ని పెద్దగా ఉంటాయి. నాకు కాంపాక్ట్ కావాలని తీసుకున్నాను ఇది. అండ్ ఇది బ్లూ మెకానికల్ కీ స్విచ్చెస్తో తీసుకున్నాను. ఇందులో బ్రౌన్ కూడా ఉంటుంది, నేను బ్లూ తీసుకున్నాను. ఫుల్ సైజ్ కీబోర్డ్ విత్ 104 కీస్. ఇందులో 104 కీస్ ఉంటాయి అంటున్నారు. మొత్తం ఫుల్ సైజ్ కీబోర్డ్ ఇది. అండ్ 50 మిలియన్ ప్లస్ ఆపరేషన్స్ పర్ ఈచ్కి. ఒక్కొక్కకి 50 మిలియన్ల సార్లు వర్క్ అవుతుందంట. అంటే 1 మిలియన్ = 10 lakhs. 50 మిలియన్ అంటే కౌంట్ చేసుకోండి, మినిమం ఒక 9-10 ఏళ్ళు వస్తుంది. ఇంజెక్షన్ మోల్డింగ్, డబుల్ షాట్ కలర్ కీస్ క్యాప్స్. అండ్ సైమల్టేనియస్ ఆపరేషన్, ఆల్ కీస్ వితౌట్ ఎనీ గోస్టింగ్ ఎఫెక్ట్స్. విన్ కీ లాక్, విండోస్ బటన్ క్యాన్ బి డిజేబుల్డ్. అంటే దీనిలో మనకు లాక్ కీబోర్డ్ ఆప్షన్ ఇస్తున్నారంట, అది మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. USB కనెక్షన్ ఫర్ ల్యాప్టాప్ అండ్ PCs. మనకి ఇందులో USB పోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ల్యాప్టాప్కి అండ్ PCకి ఈజీలీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓల్డ్ మోడల్ దాంట్లో మనకు పిన్స్ ఉంటాయి కదా, అది ఇప్పుడు ఎవరు వాడట్లేదు, అన్నీ USBతోనే వస్తున్నాయి. లాంగ్ లాస్టింగ్ అల్యూమినియం బాడీ ఉంటుంది. చాలా వరకు మీరు కీబోర్డ్ చూసినట్టయితే ప్లాస్టిక్ బాడీతోనే వస్తాయి కాబట్టి ఇది మనకు అల్యూమినియం బాడీతో వస్తుంది. ఎందుకంటే ఇది మనకు మెకానికల్ కీబోర్డు అల్యూమినియం బాడీ ఉంటుంది. అడ్జస్టబుల్ బ్యాక్లిట్ బ్రైట్నెస్. ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో మనము ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. MRP ఇన్ఫర్మేషన్ చూడండి. MRP వీళ్ళు చాలా ఎక్కువనే పెట్టారు, 2499 పెట్టారు. అండ్ పెట్టడమే అగ్రెసివ్ పెట్టారు. ఇంకా నేను 2000 రూపీస్కే కొన్నాను ఇది. అండ్ కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ ఇచ్చే డైమెన్షన్స్ వచ్చేసి 450x135x30 mm. కీ నెంబర్ 104 కీస్ ఉంటాయి. బ్లాక్ కలర్లో తీసుకున్నాను నేను. వెయిట్ వచ్చేసి 980 grams ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 kg ఉంటుంది. కొంచెం హెవీగా ఉంది, అల్యూమినియంతో తయారు చేశారు కాబట్టి. బ్యాక్లిట్ లైట్ LED రెయిన్బో టైప్ ఇది. వర్కింగ్ వోల్టేజ్ 4.5 to 5.5 volts. కనెక్షన్ USB టైపు. కేబుల్ లెంత్ 1.8 meters ఉంటుంది. అండ్ కరెంట్ కన్జంప్షన్ మ్యాక్స్ 430 mAh అంట. మేడ్ ఇన్ చైనా ఇది. ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయకుండా ఇది ఓపెన్ చేసి నా సిస్టమ్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. నా సిస్టమ్కి ఏదైతే ఇప్పుడు నేను వాడుతున్నానో అది సెమీ మెకానికల్ కీబోర్డ్ అంటాము. సెమీ మెకానికల్ కీబోర్డ్ అంటే మరీ మెకానికల్ కీ అంత హార్డ్ ఉండదు, కానీ మరీ మెంబ్రేన్ కీ అంత సాఫ్ట్ కూడా ఉంటుంది. అలాంటి కీబోర్డ్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అది నేను అందులో ఓన్లీ 1 కలరే ఉంటుంది, బ్లూ LED కలర్ ఉంటుంది. కానీ ఇందులో మనకు రెయిన్బో LEDs ఉంటాయి. ఇది ఇప్పుడు కట్ చేద్దాం మనం. కాస్మిక్ బైట్ కంపెనీ ప్రొడక్ట్స్ చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. నేను అంతకుముందు కాస్మిక్ బైకే యూజ్ చేశాను కదా. ఇప్పుడు నేను వాడుతున్న మౌస్, కీబోర్డ్ ఆల్రెడీ కాస్మిక్ బైటే.
అందుకే ఇక తక్కువ కాస్ట్లో వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. మిగతా కీబోర్డ్స్ మీరు తీసుకున్నారంటే 5,000, 6,000, 10,000 అలా కూడా ఉంటాయి. మీకు 30,000 కీబోర్డ్ కూడా ఉంటుంది, RGB కీబోర్డు. కొంతమంది యూజ్ చేస్తారు కూడా, అవి 30,000 కూడా ఉంటాయి. కాస్మిక్ బైట్స్ యూజర్ మాన్యువల్, అంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి యూజర్ మాన్యువల్లో. కావాలంటే మీరు ఇది ఒకసారి పాజ్ చేసుకొని డీటెయిల్గా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, అది వచ్చేసి నేను తీసుకుంది 12, 13 కూడా ఉంటుందంటే ఇందులో మోడల్. నేను తీసుకున్న మోడల్ పేరు 12, 13 మోడల్ కూడా ఉంటుంది. అండ్ మనకు ఒకటి కీస్ రిమూవ్ చేయడానికి ఇది ఒకటి ఇస్తున్నారు, ఇది యూజర్ మాన్యువల్. ఈ బాక్స్ అవసరం లేదు, బాక్స్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఇది మనకు మంచి థర్మాకోల్లో ఇచ్చారు, ఎందుకంటే కింద పడ్డా కూడా ఏం కాకుండా. స్లిమ్ డిజైన్లో వచ్చింది చూడండి. నేను అంతకుముందు వాడుతున్న కీబోర్డ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది స్లిమ్గా ఉంటుంది. అండ్ చూడండి కేబుల్ మనకు గోల్డ్ ప్లేటెడ్ USB పోర్ట్ ఇస్తున్నారు, చాలా స్ట్రాంగ్ ఉంది కేబుల్ కూడా చూడండి. టోటల్ అల్యూమినియం బాడీ, ఇది సైడ్కి అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, ఈ కింద ఏదైతుందో అంత అల్యూమినియం. ఇది ఈ క్లిక్కీ సౌండ్ కోసమే నేను తీసుకున్నాను కీబోర్డు. నా టైపింగ్ స్పీడ్ 60 words/minute ఉంటుంది. నేను కంప్యూటర్ టీచర్ని కాబట్టి నాకు అంత టైపింగ్ ఇష్యూస్ ఏం లేవు. ఈ క్లిక్కీ ఫీల్ అనేది మీకు ఓన్లీ మెకానికల్ కీబోర్డ్లోనే వస్తుంది, ఇంకా ఎల్లో రాదు. నాకు ఇది చాలా ఇష్టం ఇట్లా ఈ సౌండ్. ఎప్పటి నుంచో కొందాం అనుకున్న మెకానికల్ కీబోర్డు, ఇప్పుడు టైం దొరికింది. బ్లూ స్విచ్ కొంచెం సౌండ్ బాగుంటుంది, అందులో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమంది బ్రౌన్ స్విచ్ కొంటారు. మెకానికల్ కీబోర్డ్ విత్ రెయిన్బో LED. అండ్ ఇప్పుడు ఇది పెట్టి చూపిస్తాను మీకు నా సిస్టమ్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది నా కంప్యూటర్. ఇది కార్సైర్ CPU అండ్ ఇది సామ్సంగ్ మానిటర్. ఇప్పుడు నేను వాడుతున్న కీబోర్డ్ వచ్చేసి కాస్మిక్ బైట్ సెమీ మెకానికల్ కీబోర్డ్ అంటాము. ఇది అంత మెకానికల్ కీబోర్డ్, అంత క్లిక్కీ సౌండ్ ఉండదు, కానీ పర్వాలేదు. ఇది జస్ట్ 950 రూపీస్ కొన్నాను నేను ఒకప్పుడు అది. అండ్ నేను మల్టీ కలర్ మౌస్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. చూడండి, నా మౌస్ వచ్చేసి మల్టీ కలర్ ఉంది, కానీ నా కీబోర్డ్ వచ్చేసి ఓన్లీ ఒకటే కలర్ ఉంది. ఇందులో లైట్ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఆన్ ఆఫ్, ఇది లైట్. మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ కీస్ ఇది ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్ కీ ప్లస్ ఇది నొక్కితే లైట్ ఎక్కువ తక్కువ అవుతుంది. చూడండి, ఇగో ఇది 1, 0, 1, 2, 3. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి మనకు లైట్స్, కానీ ఇది ఓన్లీ బ్లూ కలర్. ఇప్పుడు RGB కీబోర్డ్ పెడదాము, అది ఎలా ఉందో చూద్దాము. మెకానికల్ కీబోర్డ్ పెట్టి చెప్పాను కదా ఫ్రెండ్స్, దీని బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. మొత్తం అల్యూమినియం బాడీతో చేశారు. అండ్ సైజ్ డిఫరెన్స్ చూడండి ఎంత కాంపాక్ట్గా ఉందో. అది చూడండి, ఇది చూడండి ఎంత కాంపాక్ట్గా ఉందో. అది చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. నాకు కాంపాక్ట్ ఉండడమే ఇష్టం ఉంటుంది కీబోర్డ్. ఇప్పుడు ఆ కీబోర్డ్ని తీసేసి కీబోర్డ్ని పెట్టి మీకు లైటింగ్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కీబోర్డ్ని కనెక్ట్ చేశాను, ఎలా ఉన్నాయో లైట్స్ ఇందులో. సూపర్ ఉంది కీబోర్డ్ అయితే, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. 2000 రూపీస్కే కొన్నాను నేను. క్లిక్కీ సౌండ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, మొత్తం అల్యూమినియం బాడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ కీబోర్డ్లో డిఫరెంట్ లైటింగ్స్ చూపిస్తాను, ఎలా చేంజ్ చేయాలనో. ఇక్కడ ఫంక్షన్ కీ ఉంటుంది కదా, ఫంక్షన్ కీ ప్రెస్ చేసి ఇక్కడ ఈ స్టార్ నొక్కాలి, ఇది ఒక స్టైల్. అండ్ మళ్ళీ మనం ఫంక్షన్ స్టార్, ఇది ఒక స్టైల్. మళ్ళీ ఫంక్షన్ అండ్ స్టార్ నొక్కండి, ఇది
ఆల్వేస్ ఆన్ ఉంటుంది, ప్రతి కీ కూడా ఆన్ అవుతుంది. ఇది టైపింగ్ చేసినప్పుడు ఈ మోడ్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు కీస్ అన్నీ చాలా కంఫర్ట్గా కనిపిస్తాయి. చూడండి F1, F2, F3, F4 టోటల్ మనకు ఇక్కడ షార్ట్ కట్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫంక్షన్ కీ ఉంటుంది. బాగుంది కీబోర్డ్. అయితే మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేద్దాం, ఇంకో స్టైల్ ఎలా వస్తుందో. ఆఫ్ అయిపోయింది ఇది ఒక స్టైల్. ఇది రో వైస్ చేంజ్ అవుతుంది చూడండి. ఇది టోటల్ సైడ్కి. మీకు ఏ స్టైల్ నచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, మనకు బాక్స్లో ఇది ఒకటి ఇస్తున్నారు. ఇది ఎందుకంటే కీ తీయడానికి, ఎలా తీయాలని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ విండో కీ ఉందిగా, విండో కీ తీయాలనుకోండి, ఇలా పెట్టాలి. దీనిలో ఇన్సర్ట్ చేసి ఇలా అనాలి, పైకి వచ్చేస్తుంది. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, నేను తీసుకుంది బ్లూ స్విచ్ కీబోర్డ్. ఇది మళ్ళీ ఇలా కీ పెట్టడం కూడా చాలా ఈజీ ఉంటుంది. అయిపోయింది, జస్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆల్ట్ కీ దిద్దాము, ఎలా తీయాలని చూపిస్తాను. ఇలా దీని మధ్యలో పెట్టాలి, ఇలా పైకి అనాలి, అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు బ్లూ స్విచ్, అన్ని బ్లూ స్విచ్లే ఉంటాయి. ఇలా దీనిపైన పెట్టేస్తే అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.